గౌరవనీయులు పెద్దలు మొల్ల కాశీవరి గారి జత యజమాని శాల్వాతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జత యజమాని ముందుకు రావాలా? జత యజమాని రావాలా? మొల్లా కాశీవరి గారి చేతుల మీదుగా జత యజమానికి శాల్వాతో సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గొనగండ్ల వాస్తవ్యులు అనా జత యజమాని ఒక రావాల ముందరికి. మొల్లా కాశీవరి గారి చేతుల మీదుగా జత యజమానికి శాల్వాతో సన్మానం గట్టిగా చెప్పండి. మొల్లా కాశీవరి గారు గొనిగండ్ల వారి చేతుల మీదుగా శాల్వాతో సన్మానం. రైట్, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మరి గొల్ల కాసిం గారు. నీ పేరేముంది అన్న? సాయిబాబా గారు. అందరి పేర్లు అయితే నాకు తెలియదు, మీరే చెప్పండి పేర్లు. రంగారెడ్డి అంటే వాళ్ళ ఆయన పేరు చెప్పు. సమీర్. వీళ్ళంతా కలిసి కట్టుగా మరి గత కొన్నేళ్ల నుంచి ఒక బండలావిడి పోటీలను మరి చాలా అద్భుతంగా అయితే నడిపిస్తున్నారు. వీళ్ళైతే ఒక కమిట్మెంట్ తోటి మంచిగా అందరు కలిసి కట్టుగా చేస్తున్నారు. కాసిం అలీ గారు ఇంకా సాయిబాబా గారు అందరి ఆధ్వర్యంలో, కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో మంచిగా నడుస్తున్నాయి పోటీలు. ఓకేనా మరి, అందరికి థ్యాంక్ యూ. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో కుమార్ గారు నెల్లూరు పగిడాల మండలం నంద్యాల జిల్లా వారి జత చివరి జత 4వ పద విభాగంలో మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 25 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 5 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఆహా, ఒక్క రవికుమార్ గారు నెహ్రూ నగర్ వారి జత పోటీలో ఉన్నాయి. ఫస్ట్ కుర్చీలు చూపియాను. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 3 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 27 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. మొదటి స్థానానికి 27 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఆహా, అన్నా కొంచెం లేకపోతే మధ్యలో అటు చివర ఇటు చివర పూర్తిగా టచ్ కావాల బండ ముందర మట్టు. అన్నా సైడ్ అన్నా. అన్నా 3వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 900 అడుగుల దూరాన్ని 1 నిమిషం 50 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 25 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఆహా,
ఆహా నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1200 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 36 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 19 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. మెజార్టీ తగ్గుతుందమనే పోరాడాలా వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ వారి చెత్త పోటీలో ఉన్నాయి. ఆహా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 24 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 16 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఆహా పూర్తిగా టచ్ కావాలా. ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1800 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 14 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 11 సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి. 11 సెకండ్ల అడ్వాన్స్ లోనే కొనసాగుతున్నాయి. మరి పోరాడాలా. ఆహా ఈ చెత్త అయిన వెంటనే 6 పళ్ళ విభాగంలో మొదటి చెత్త వారు బిఎల్కే బిల్స్ వారు సిద్ధంగా ఉండాలా. ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2100 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 6 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 14 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఆహా వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగినాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి. ఈ చెత్త వెంటనే 6 పళ్ళ విభాగంలో మొదటి చెత్త వారు బిఎల్కే బిల్స్ శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోటమూరు మండలం కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండాలి. ఆలస్యం చేయాలి. 8వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2400 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 1 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 9 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. కేకలయ్యాల మన కేరింతలు కొట్టాలా. ఆహా భాష నువ్వు కాదు అన్న వన్ భాష ఒకటే బాగా ఎందుకు మళ్ళీ జనాలు 9వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2700 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 52 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 8 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఆహా ఈ చెత్తను వెంటనే 6 విభాగంలో మొదటి చెత్త వారు ఆలస్యం
శ్రీ గిరిజాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోరుమూరు మండలం ఖమ్మం జిల్లా వారి చేత మీరు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోరుమూరు మండలం ఖమ్మం జిల్లా వారు దయచేసి మీరు రెడీగా రావాలా. పూర్తి చేస్తున్నాయి. 3000 అడుగుల దూరాన్ని 7 నిమిషాలు 47 సెకండ్ల పూర్తి చేస్తున్నాయి. మొదటి స్థానానికి 7 సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి. మెజార్టీ దక్కింది మరి పోరాడాలా. లాండ్ అండ్ ఆర్డర్ అయినటువంటి పోలీసు వారికి కూడా శ్రీ 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 ఆది చిత్రమణి నల్లారెడ్డి స్వాముల వారి దర్శని నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులు ఎల్లవేళ సదా వేడుకుంటూ సార్ ఈ రోజు డిసిప్లైన్ అంటే ఇలాగనే ఉండాలి. సాయంత్రం వరకు క్లాసీ కట్టుకున్నా సరే బయట ఉండాల్సిందే. ఎవరిని కూడా లోనికి రానివ్వకూడదు. రాత్రి కూడా సార్ వాళ్ళతో మాట్లాడాం. సస్పెండ్ చేస్తున్న సార్ కూడా చెప్పారు. ఈ రోజు చాలా కండిషన్ గా ఉంటుంది. రేపు ఉండాలి రెట్టింపుగా ఎత్తుల చెత్తలున్నాయి. రేపు జరగబోయే మహాకురుక్షేత్ర సంగ్రామానికి కృష్ణ, కొండూరు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ, మైసూరు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎదురు దిగాయి. రేపు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామం కూడా రసవతంగా ఉంటుంది. అందరూ కూడా పాల్గొని దేవతనిగా మనం చేస్తూ ఉన్నాం. 11వ రౌండ్ 3300 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 43 సెకండ్ల పూర్తి చేస్తున్నాయి. 2వ స్థానానికి 40 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. గౌరవ కమిటీ వారు కూడా పోలీసు వారికి కొద్దిగా మంచినీళ్ళు అందజేయాలి. అదేవిధంగా 2 కుర్చీలు కూడా వారి దగ్గరికి చేర్చాలి. వారికి కొద్దిగా మంచినీళ్ళు కూడా చేసి మీరు వాళ్ళని తీసుకొచ్చి తాగారు కనుక కమిటీ వారు కూడా కొద్దిగా మంచినీళ్ళు కూడా అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 12వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3600 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 37 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి వెనకబడి 2వ స్థానానికి 12వ రౌండ్లో 49 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. హలో వావ్. శ్రీ 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 ఆది చింతరామని నల్లారెడ్డి స్వాముల వారి దర్శని మొత్తానికి శాల్వ కప్పిన మంచి గుడ్డు బాగుంది. ఆ కాసిపల్లి శాల్వ బాగానే పనిచేసింది. మొత్తానికి ముందంజలో కొనసాగుతున్న ఈ జతలు ప్రతిదానికి నువ్వే కప్పు. ఇంకా ఎట్టయితట్టయితది ప్రైజులన్నీ నువ్వే ఇయ్యాల. వచ్చే సంవత్సరం మొత్తం నువ్వే కప్పల్లా. వచ్చే సంవత్సరం ప్రైజులు నువ్వే రాయాలా. ఈ రోజు 13వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3900 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 34 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 34 సెకండ్లు వెనుకబడి 2వ స్థానానికి 37 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. 2వ స్థానానికి 37 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. వెళ్ళే రౌండ్ 14వ రౌండ్ మరి పోరాడాలా. అవకాశం ఉంది మరి 2వ స్థానానికి. గొప్పరాముడి కొడుకు గోపాల్ గారు, గోపాల్ కానిస్టేబుల్ వారి తమ్ముడు సోమప్ప గారి జ్ఞాపకార్థంగా ప్రైజ్ రాస్తాను అని నిన్న అన్నారు. కాబట్టి గోపాల్ గారు ఎక్కడున్నా రావాలి. 4200 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 30 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి వెనుకబడి 2వ స్థానానికి 14వ రౌండ్లో 50 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ వారి చేత పోటీలో ఉన్నాయి. ఈలలో చప్పట్లు రావాలండి. అందరూ కూడా ఎంతో హ్యాపీగా చివరి సెకండ్ వరకు కూడా ఎటువంటి తప్పు చేయరాదు, సహకరించాలా. బ్రదర్ ఆర్కే వాళ్ళు
బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. ఆది చింతలముని 15 రౌండ్లు పూర్తి చేసుకున్నాయి. 4500 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 26 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 45 సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి 1 నిమిషం 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. బార్డర్ లైన్ గమనించుకోవాలా? బార్డర్ లైన్ సమయం 2 నిమిషాలు. వావ్, 2 నిమిషాలు మాత్రమే ఉంది. అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి 75 అడుగుల 8 నిమిషాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగవచ్చు. వావ్, 2 నోట్ల కట్టలు 20,000 వస్తాయా? 3 నోట్ల కట్టలు 30,000 వస్తాయా? మొదటి బహుమతి దాత వై వాసుబాబు గారు శ్రీ మహాలక్ష్మి కాటన్ ట్రేడర్ 30,000 రూపాయల దాతగా ముందుకొచ్చారండి. రెండవ బహుమతి దాత ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ 20,000. 16వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 4,800 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 30 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 1 నిమిషం వెనకబడి ఉన్నాయి. సమయం 1 జత. సమయం ఆఖరి 1 నిమిషం. ప్రస్తుతానికి 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి. మొదటి బహుమతి దాత వై వాసుబాబు గారు మహాలక్ష్మి కాటన్ ట్రేడర్ 30,000 రూపాయల దాతగా ప్రసాద్. 50 సెకండ్లు స్కోర్ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా తెలియజేస్తూ ఉన్నారు. 40 సెకండ్లు 30 సెకండ్లు 17వ రౌండ్ రైట్. ఓకే కాసా ఈ జతకు ఇంకా 25 సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగిడాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త 5,100 అడుగుల దూరాన్ని లాగి 2వ బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది. మొదటి బహుమతి సాధించినటువంటి వారు గౌర్మిల కుమారస్వామి, చిన్ననెల్లూరు గ్రామం, కోడవెల్ల మండలం ఫ్రమ్ కర్నూలు జిల్లా వారు మొదటి బహుమతి సాధించినారు. 2వ బహుమతి కైవసం చేసుకున్న వారు వడ్డే రవికుమార్ గారు. బాబు ఆ పన్నెండు బయటకు తీసుకెళ్ళా, బయటకు తీసుకెళ్ళాలంటే అట్లా బయటకు తీసుకోవాలి. ఇక్కడ నుంచి పన్ను తీసుకురావాలా? మొత్తం మొదటి చెత్త శశాంక్ కృష్ణయ్య గారు వెంకటగిరి గ్రామం కోడగూడ మండలం కర్నూలు జిల్లా వారు దయచేసి మీరు ఖాళీ సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మోటార్ సైకిల్ తాళం పోయింటే ఎవరైనా మా దగ్గరికి వస్తే మా కమిటీ వారి దగ్గర మోటార్ సైకిల్ తాళం కూడా ఉంది. ఒకసారి విజేతలు చదవను. శ్రీ చంద్ర సోమేశ్వర స్వామి ఆశీస్సులతో రాజా కుమారస్వామి అండ్ బ్రదర్స్ చిన్ననెల్లూరు గ్రామం గోడవెల్ల మండలం కర్నూలు జిల్లా వారు 5,605 అడుగుల 300 దూరాన్ని లాగి మొదటి బహుమతి 30,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. 2వ బహుమతి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ మండలం గ్రామం పగిడాల మండలం నంద్యాల జిల్లా వారు 5,100 అడుగుల దూరాన్ని లాగి 2వ బహుమతి కైవసం చేసుకున్నారు. 3వ బహుమతి శ్రీ 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 భరత సంజీవయ్య స్వామి ఆశీస్సులతో టీపీఆర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
రోడ్లపల్లి గ్రామం నెట్టూరు మండలం నంద్యాల జిల్లా వారు 4,875,700 మూడవ బహుమతి కైవసం చేసుకున్నారు. నాలుగవ బహుమతి పామిడి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారిని కంబైన్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య శ్రీ మధు ఎలుమల గుంటూరు గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారు నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు. 4,810 అడుగుల 1 అంగుళం దూరం లాగి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఐదవ బహుమతి శ్రీ గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో వీరవ నరసింహరెడ్డి రెడ్డి గారు పట్లపాడు గ్రామం కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారు 4,800 అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఆరవ బహుమతి శ్రీ ధనమతిరెడ్డి స్వామి పడేస్వామి సాయం స్వాముల ఆశీస్సులతో పెద్దమతిరెడ్డి గారు ఎనిగల గ్రామం శ్రీకరవేముల కర్నూలు జిల్లా వారిని కమ్మాయి శ్రీ వెంకటగిరి కిటాంజనేయ స్వామి ఆశీస్సులతో పరిశ్రమలు గారు రాజారి గ్రామం గద్వాల జిల్లా వారు 4,601 అడుగుల లాగి ఆరవ బహుమతి కైవసం చేసుకున్నారు. గెలుపొందినటువంటి విశాఖపట్నం యజమానులు అందరూ సిద్ధంగా ఉండాలి. ఎందుకు దాతలు కూడా బహుమతులు వచ్చే దాతలు అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ మొట్టమొదటి జత శ్రీ శ్రీ గిరిజన స్వామి ఆశీస్సులతో